ఒక నిమిషం కూర్చో, నేను చెప్పింది వినండి, మీరు చెప్పిన తర్వాత అంటే నాకేమనిపించిందంటే, మెజారిటీ బాగానే ఉంది కానీ అక్కడక్కడ కొంచెం సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని మేము ఒక కమిటీ చూసుకుంటుంది. ఆ కమిటీ కూడా నిర్ణయించుకోలేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే పని అయితే నేను చేయను. ఎందుకంటే నేను మాట ఇచ్చాను, ప్రజల తాలూకు సుస్థిరత నిలబెడతానని. కానీ మీరు ఇబ్బంది పడి, మీ ఆత్మగౌరవానికి మీరు ఇబ్బంది పడి, గౌరవం లేని చోట మీరు ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత నాది. ఎందుకంటే ఎందుకు నేను చెప్పగలను అనుకున్నప్పుడు, నేను మద్దతు ఇచ్చినప్పుడు చాలా త్రికరణ శుద్ధిగా ఇచ్చేస్తాను. ఐ ఎక్స్పెక్ట్ ద సేమ్. ఎందుకంటే నేను నమ్మినప్పుడు నేను అంత గుండె కవాటాలు తెరిచేస్తాను, నేను నిలబడతాను. మీరు కూడా అలాగే ఉంటారు. కానీ మీరు ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ బాధ నాకు తెలియదు అనుకోకండి, తెలుసు. కానీ నేనేంటంటే దాన్ని ఎంత సరిదిద్దుతాం, నిలబడుతుంది. అందుకని ఇవన్నీ నాకు తెలియదు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఇవన్నీ ఉన్నప్పుడు కొన్ని చోట్ల కొంతమంది నాయకులు ఇట్ విల్ బి కరెక్టెడ్, ఇట్ విల్ బి అడ్రస్డ్. మీకు ఈ మాట ఇస్తున్నాను నేను. బోలా శంకర్ నేను బోలా శంకర్ని ఇచ్చేస్తే మీరు ఊరుకుంటారా? అలాగే ఇంకోటి మనం చేయాల్సింది అంటే, ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీకు రోడ్ హెడ్ ఏముంది, మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి, లోకల్ బాడీస్ వస్తున్నాయి. ఉదాహరణకి లోకల్ బాడీస్లో మన ఆంధ్ర కాదు కానీ శ్రీమతి అడూరి విజయలక్ష్మి గారు కౌన్సిలర్గా నేరేడుచర్ల నల్గొండ జిల్లా గెలిచారు. అంటే మీరు చూడండి, ఒక కేసే కావచ్చు, సర్పంచ్లు కూడా గెలిచారు. నేను కేవలం మన సింబల్ పెట్టుకుని గెలిచారు ఆవిడ. అలాంటిది ఆంధ్రప్రదేశ్లో ఇంత బలం ఉన్నప్పుడు మీరు ఎంత బలంగా పోరాటాలు చేయాలి. మీరు వైసీపీ టైంలోనే మీరు రోడ్ల మీదకి వచ్చి నామినేషన్స్ వేయలేని పరిస్థితులు కూడా మీరు నామినేషన్ వేసి నిలబడ్డారు. ఈసారి నేను అందుకనే మా నాయకులందరినీ పంపించాను ఈ కమిటీ కోసం. ఈసారి కమిటీలో నేను కూర్చుంటాను. ఎందుకంటే నేను 12 సంవత్సరాల తర్వాత నేను కూర్చోబెట్టి నేను మీ బాగోగుల కోసం నేను కూర్చుంటాను. ఇప్పుడు దాకా నేను అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ కూర్చున్నా, అర్థం చేసుకున్నా. చాలా కీలకమైన సమయం నేను పార్టీకే కేటాయిస్తాను, మిమ్మల్ని కలుస్తాను, మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుంటాను. సో అలాగే మీ అందరికీ కూడా నాకు ఒకటే విన్నపం ఏంటంటే, ఈ నెల రోజుల్లో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను. 1 month 4 weeksలో సెప్టెంబర్లో ఎన్నికలు ఈ లోపల చేయడానికి ప్రయత్నం చేస్తాం. అలాగే ఇంకొకటి, భవిష్యత్తు మనం ఆంధ్రప్రదేశ్కి కాకుండా భారతదేశానికి సంబంధించి ఈ అరాకొర జ్ఞానంతో ఉన్న వైసీపీ వాళ్ళ మాటలు మీరు వినకండి. వాళ్ళకి ఏంటంటే, ఇరాన్లోనూ అమెరికా యుద్ధం చేస్తున్న మనకేంటండి అంటారు. అంటే వాళ్ళకి అవగాహన లేదు. అంటే వాళ్ళకి అన్నీ అలా ఉచితంగా వచ్చేస్తాయి అనుకుంటారు. పెట్రోల్ ధరలు పెరగక ఏమవుతాయి? పెట్రోల్ దొరకదు, గ్యాస్ దొరకదు. ఎక్కడి నుంచి మనం సంపాదిస్తున్నావా? లేదంటే వీళ్ళ ఇళ్ళ నుంచి వస్తున్నాయి గ్యాస్ బావులు. సో ఇవన్నీ ఏం అర్థం కాకుండా కూర్చోబెట్టి మోదీ గారిని తిట్టడం, మోడీ గారిని మీద మాట్లాడటం ఒక అయిపోయింది. అందుకని మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇంటర్నేషనల్ పరిస్థితులు కూడా, పశ్చిమాసియాలో ఉన్న యుద్ధ పరిస్థితులు, తద్వారా మనకు వచ్చిన పెట్రోలియం ఉత్పత్తుల కొరత, వీటి మీద మీకు అవగాహన రావాలి. అభివృద్ధికి కావచ్చు, దేనికైనా కావచ్చు, క్రూడ్ ఆయిల్ చాలా కీలకం. ఒక ఫ్యాక్టరీ పనిచేయాలన్నా, వాహనం కదలాలన్నా, ఇంట్లో స్టవ్ వెలగాలన్నా ఇంధనం చాలా అవసరం. ఈ ఇరాన్, ఇరాక్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం, హర్మూజ్ జలసంధి వంటి కీలక మార్గాలు కేవలం 2 నెలలు మూసివేస్తే ప్రపంచం ఎలాంటి సంక్షోభాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికి డీజిల్ ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. అందుకే గౌరవ ప్రధానమంత్రి గారు దూరదృష్టితో సమర్థమైన విధానాల వల్ల ఇప్పటి వరకు భారత్ పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోలేదు. కాకపోతే ఆయన నిన్న ఈ మధ్యన చెప్తున్నది ఏంటంటే, యుద్ధ పరిస్థితులు మరిన్ని రోజులు కొనసాగితే మనం కూడా ప్రభావితమయ్యే అవకాశం ముందు చూపుతారు. ఇంధన వినియోగాన్ని తగ్గించాలని దేశ ప్రజలకైనా సూచించారు. సో మనం కూడా, మీరు 10 సార్లు వెళ్ళాల్సింది తగ్గించుకోండి, కనీసం 2 సార్లు తగ్గించండి. కుదిరినప్పుడు